నాకు తమ్ముడు ఉన్నాడా, నేను నా తమ్ముడిని వెంటనే చూడాలి అని. సరే నాన్న, నేను కూడా అయ్యప్ప మాల వేస్తా అనగా శివుడే గురుస్వామి లాగా మారి గణేశుడికి అయ్యప్ప మాల వేస్తాడు. అలా 40 రోజుల తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరతారు. అలా ఇద్దరు 18 కొండలు ఎంతో కష్టపడి ఎక్కి శబరిమల ఆలయానికి వెళతారు. గట్టిగా స్వామియే శరణయ్యప్ప అని స్మరిస్తూ శివుడు గణేశుడి చెయ్యి పట్టుకుని మొదటిగా 18 బంగారు మెట్లు ఎక్కుతారు. అలా ఆలయం లోపలికి ఇద్దరు వెళతారు. వినాయకుడు ఎప్పుడైతే అయ్యప్ప విగ్రహాన్ని చూస్తాడో ఆయన చేతులు ఆయనకి తెలియకుండానే నమస్కారం చేసి కళ్ళలో నుండి ఆనందంతో కన్నీరు కారిపోతూ మోకాళ్ళ మీద పడిపోయి స్వామియే శరణయ్యప్ప అని గట్టిగా స్మరిస్తాడు. గణేశుడిని చూసి నా అన్నయ్య వచ్చాడు అని అయ్యప్ప ఆ విగ్రహం నుండి బయటికి వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వినాయకుడిని గట్టిగా కౌకరించుకుంటాడు. అప్పుడు అయ్యప్ప, అన్నయ్య మీరు మోకాళ్ళ మీద పడడం ఏంటి అని బాధపడిపోతాడు. గణేశుడు నమస్కరించి, నన్ను క్షమించు అయ్యప్ప, ఇన్ని సంవత్సరాలు నీ గురించి తెలియక